మాది పరిపూర్ గ్రామము, పల్లమార్చి వారి గల భూమి, శిశుకుంట మండలము. తహసీల్దారి అధికారి లోపల కుమ్మక్కై నా పొలము 3 ఎకరాల 20 గుంటల పొలము వేరే వాళ్ళకు స్వాధీనపరిచిండు. దీన్ని అడగనికే పోతే అధికారుల మీద దుర్వినియోగం చేస్తున్నాడు ఆయన. ఎలాంటిది స్పందన లేకుండా పోయిన కలెక్టర్ మేడంకి కూడా రిపోర్ట్ ఇచ్చినాము. కానీ కూడా వాళ్ళ ఎలాంటి చర్య తీసుకోలేదు, స్పందన చేయలేదు. మళ్ళీ దీనిపైన కోర్టుకో అంటే కూడా కోర్టుకు పోయినా, హైకోర్టులో కేసు కూడా చేపిస్తామని ఏది నాయకుని కలిసిన ఏమంటి ఆ సార్ని కలిస్తే కూడా ఆ సార్ ఏమంటున్నాడు, పొజిషన్ ఆర్డర్ తీసుకురా అంటున్నాడు. 20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిన. అంటే పొజిషన్ ఆర్డర్ ఎట్లా ఇస్తారు సార్ మాకు కేసు టేకప్ చేయకుండా? ఆ విధంగా కేసు టేకప్ చేయకుండా కూడా వాళ్ళతో కుమ్మక్కై ఈ సువర్ణరాజు అనేట ఆయన తహసీల్దార్ గారు ఈ విధంగా చేసిండ్రు. నా ఒక్క పొలమే కాదు, నా ఒక్క గ్రామమే కాదు, చుట్టుపక్కల 2-3 గ్రామాలు కూడా ఈ విధంగానే చేసిండు. కోటకదరది చేసిండు, ఒకటి ఉందేలది ఇట్లే చేసిండు. కానీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు? తన పైన తగిన చర్యలు అధికారులు ఎందుకు తీసుకుంటలేరు? ఐఏఎస్ ఆఫీసర్లను కూడా తప్పుదోవ పట్టించి వీళ్ళు లంచాలు తినే మరిగి ఒక జీవితాలు, ఒక కుటుంబం రోడ్డు మీదకి రావడం కారణము ఏంది? ఇప్పుడు ఇది 3 ఎకరాల భూమి ఏందో అది మీరు 3 ఎకరాల భూమి మేము కొన్నది. ఎవరి దగ్గర కొన్నారు? మాధవరెడ్డి, ఎర్రగొండ మాధవరెడ్డితోనే కొన్నాము. థర్డ్ పార్టీ మేము కొన్నాము. థర్డ్ పార్టీ ఏం చేసి ఇచ్చిండు, సాదా బైనామా మీద నాకు రాసిచ్చిండు 98లో. రాసిచ్చిన మీనికి మా పెద్ద మనిషి చచ్చిపోయిన మీనికి అధికారుల చుట్టుముట్టు తిరిగితే ఎంక్వైరీ చేసి ఇదే సువర్ణరాజు తహసీల్దార్ ఉన్నాక 2020లో మాకు ఇరాసాత్ చేసి ఇచ్చిండు. ఇరాసాత్ చేసిన ప్రొసీలింగ్ ఇచ్చినాక మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఆన్లైన్లో నా భూమి లేకుంటే కూడా నాకు రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ వస్తే కూడా ఇప్పుడు నా భూమి ఉన్నట్లనా పోయినట్లని సార్ మీరే చెప్పండి. ఇప్పుడు రుణమాఫీ నీ పేరు మీదనే వచ్చింది? రుణమాఫీ 1,10,000 నా పొలం పైన వచ్చింది ఆంధ్ర బ్యాంకులో. ఆ బుక్కులు కూడా తెచ్చిన, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, నా పాస్బుక్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నాగా ఈ తారుమారు చేసి ఈ విధంగా ప్రజలకు మభ్యపెట్టి కుటుంబాలు రోడ్డు మీదకి రావడం కారణం దేమిడిది? ఎందుకు ఇంత చేస్తున్నాడు? ఈ పోయిన కలెక్టర్ మేడం కూడా ఆర్డర్ ఇస్తే ఆర్డీఓకి రాస్తున్నాడు. ఆర్డీఓ ఇంకోరు చెప్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకున్నాలి? దీనిపైన తగిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు వీళ్ళు అధికారులు? ఐఆర్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకోకపోవడం కారణం ఏముంది? ఉండాలా కావాలా? దీనికి చెప్పండి సార్, మీరనే న్యాయం చెప్పండి. కోర్టుకు పోతే కూడా కోర్టుకు లంచం ఇచ్చి అవతల థర్డ్ పార్టీతో నన్న పైసలు కొట్టించి కేసు టేకప్ చేయకుండా ఉన్నాడు లాయర్ శ్రీనివాస్ సోపాన్ లాయర్ పేరు. 20,000 రొక్కం కూడా ఇచ్చిన నేను. ఆయన ఏమంటాడు, లేదయా హైకోర్టు ఏం చెప్తుంది, కింది కోర్టుకోమని. కింది కోర్టుకు ఏమి మాట్లాడింది? 20,000 ఇచ్చిన మళ్ళా అన్నీ మాట్లాడినాక కదా డాక్యుమెంట్ ఇచ్చి అన్నీ ఇచ్చి 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన అన్నీ చేసినాం. మళ్ళీ ఏమంటాడు, కింది కోర్టుకి ఎట్లా పోతాం సార్? ఇప్పుడు ఈడ తీయపడింది, ఆడ ఎట్లా పోతుంది? ఇప్పుడు వాడు ఏమన్నా అంటే థర్డ్ పార్టీ కేసు వేసింది. థర్డ్ పార్టీ కేసు ఏమొచ్చింది? రికవర్ ఆఫ్ పొజిషన్. అంటే పొజిషన్ మీద నీకు ఒకటే వచ్చింది. నీకు పట్టా చేయమని ఎట్లా ఇచ్చిండ్రు? కోర్టు ఇయ్యలే కదా. దాన్ని బేస్ చేసుకొని ఈ అధికారి ఎట్లా చేస్తాడు? పై ఆఫీసర్ల పేర్లు తప్పు వేసుకొని. అధికారి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈయన కలెక్టరేట్లో ఉన్నాడు, సువర్ణరాజు. ఇప్పుడు ఏవోగా పనిచేస్తున్నాడు. అవునా? ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, నా పైన నా వట్టు న్యాయం ఉంటేనే నాకు న్యాయం చేయండి, లేకుంటే న్యాయం చేయొద్దు. మా కుటుంబం మొత్తం వచ్చి ఈయన సూసైడ్ చేసుకునికే, దీనికి మించి ఇంకా మాకు తోమత లేదు, కొట్లానికే లేదు. దీనిపైన తగిన చర్య తీసుకొని ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి, పోయిన కలెక్టర్లు కూడా ఇట్లే చెప్తుండ్రు, ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళు వీళ్ళకి రాస్తారు, వీళ్ళు వాళ్ళకి రాస్తారు, వాళ్ళు వాళ్ళకి రాస్తారు. ఇది తిరుగుడనే సరిపోతుంది మా జీవితం మొత్తం. కావున ఇప్పుడు వచ్చిన కలెక్టర్ మేడం కూడా మనస్ఫూర్తిగా వేడుకొని నా వరపు న్యాయం ఉంటేనే నాకు తగిన న్యాయం జరగాలని తగిన చర్య తీసుకున్నాలా. ఇప్పుడున్న ఎంఆర్ఓ మీద తగిన చర్య తీసుకొని మండలాల పోటీ కూడా రెస్పాండ్ లేదు. ఏమనంటే కలెక్టరేట్కు ఆడికి వెళ్ళి ఒత్తిడి చేస్తారు. మళ్ళీ ఎవరికి చెప్పుకోనాలి దీని మీద బాధ? దీనిపైన
నేను కలెక్టర్ వారికి విన్నమం ఒకటే చేసుకుంటున్నా, నా పైన న్యాయం ఉంటే చెయ్యండి, లేకుంటే వద్దు.